అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 9 దాటితే ఒక్క భక్తుడు గాని కొండపైన ఎవరు ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులకు డార్మెంట్ హాల్ ఓపెన్ చేసినాం. సుమారు కొండను నమ్ముకొని 30 సంవత్సరాలుగా 360 మంది ఆటో కార్మికులు వచ్చిపోయే భక్తులకు సురక్షితంగా పైకి తీసుకుపోయి దర్శనం చేసే అవకాశం ఇలా మా శ్రీధర్ బాబు అన్న గారు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడే కొట్లాడి ఇలా ఆటోలను కూడా మనం పునరుద్ధరించాం అధ్యక్ష. ఇలా టెంకాయ కొట్టే సంస్కృతి తెచ్చినాం, పైన షాపులను పునరుద్ధరించినాం. ఇంకా కూడా ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇలా దాతల సహకారంతో ఇంకా యారుటను ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా చేయడానికి ఒక మంచి ఆస్కారం. కాబట్టి నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం కానీ మా సురేఖక్క నిర్ణయం చాలా సాహసోపేత నిర్ణయం. ఈ ట్రస్ట్ను కూడా మంచి అనుభవజ్ఞులను, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళను, పరిపాలన మీద పట్టున్న వాళ్ళను చూసి వాళ్ళని వేయాల్సిందిగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా స్థానికుల ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని గుట్టతో పాటు స్వామివారి కాళ్ళ దగ్గర స్వామివారి సేవలో ఉండి 100 సంవత్సరాలు మా తాత తండ్రుల నుంచి స్వామివారిని నమ్ముకున్నాం. కాబట్టి అక్కడ స్థానికులకు కూడా కొండపైన అవకాశాలు కల్పించాల్సిందిగా ఆ పార్కింగ్ సమస్య కూడా చేయాలి అధ్యక్ష. ఏదైతే టెంపుల్ సిటీ ఉందో 1241 ఎకరం ఉంది అధ్యక్ష. చాలా మంది దాతలు ఉన్నారు. మంచి ఫిలిం సిటీ ఏర్పాటు చేయొచ్చు, అక్కడ మంచి రూపే చేయొచ్చు. తిరుపతి తరహాలో ఇక్కడ అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ బోర్డు వేయడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఈ బోర్డును మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా యాదగుట్టను మళ్ళీ పూర్వం తెచ్చి పాత ఉన్నటువంటి పద్ధతులను, గత సనాతన ధర్మం ఉన్నటువంటి గత సాంప్రదాయాలను, హిందూ సాంప్రదాయాలను రక్షించుకొని మన ప్రభుత్వం యాదగుట్టకు కొత్త వెలుగులు తెస్తుందని ఆశిస్తూ ఈ బోర్డును స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం నీకు అవకాశం ఇస్తాం అధ్యక్ష. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా బంగారు గోపురం బంగారు తాపడంతో పాటు బంగారు గోపురం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, కొండ సురేఖ గారి నాయకత్వాన ఇలా మీరందరి మీ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఇంకా కూడా యారుట అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అక్కడ బోర్డు ఏర్పాటు చేసినాం. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనివార్య కారణం వల్ల దేనివల్ల బోర్డు తీసేసింది, అక్కడ వైటీడీ అని పెట్టింది. ఆ వైటీడీ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు వైటీడీ ద్వారా అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఈ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. యారుటను మళ్ళీ పూర్వం తెచ్చి ప్రపంచవ్యాప్తంగా శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సులు అందరి భక్తులకు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా యారుట అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ వచ్చే బడ్జెట్లో కూడా గుట్ట అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రిని, మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.